మనం ఒక వెబ్‌సైట్ గావచ్చు, ఒక యూట్యూబ్ ఛానెల్ గావచ్చు, ఒక ప్రొఫెషనల్ ఇమేజ్ ఎలా క్రియేట్ జేయాలి? ఒక సోషల్ మీడియాకి మనము ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ గాని, ఒక సోషల్ మీడియాకి మనం ఎలాంటి ఇమేజ్ క్రియేట్ జేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వెబ్‌సైట్ తీసుకుంటున్నా అండి. బాలాజీ మాల్యే ప్రాపర్టీస్. వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్ అన్నిట్లో ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన కంటెంట్ నేను చాట్‌జిపిటిలో క్రియేట్ చేసుకొని, ఓవరాల్ కంటెంట్ మనకేదైతే ఉందో దీనికొక ప్రాంప్ట్ ఉందండి. ఈ ప్రాంప్ట్ ద్వారా మనం ఎలాంటి కంటెంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాంప్ట్ మీకు నేను కంపల్సరీ మీకు చెప్తానండి. దాని గురించి మీరు వదిలేసిన పని లేదు. ఆ ప్రాంప్ట్ వచ్చి మీకు ఇక్కడ ఉంటుందండి. రైట్ ఏ వెబ్‌సైట్ కంటెంట్ ఎస్‌సిఓ టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ మనం రాసుకున్న తర్వాత, ఇక్కడ మనం ఇచ్చేదేంటంటే పర్ఫెక్ట్ 10 సెకండ్స్ వీడియో ఉంటుంది. ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది 1080 x 1000 మనకు పిక్సెల్‌లో ఉంటుంది. 1080 x 1080. ఇప్పుడు ఇక్కడ మొత్తం కంటెంట్ క్రియేట్ అవుతాయి మనం ఇచ్చాక. దీంట్లో మనం 2 రకాల ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఎన్ని రకాలుగా? 2 రకాల ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి సోషల్ మీడియా కోసం, అది ఇన్‌స్టాగ్రామ్ కోసం 1080 x 1000 పిక్సెల్. మీరు పిక్సెల్ మార్చుకోవచ్చండి మీ ఇష్టం అది. కాపీ చేసుకొని, ఇక్కడ మనకు ఆప్షన్ తీసుకొని, ఏదైతే మనము దాని ప్రాడక్ట్ తీసుకున్నామో, అవి ఇక్కడ కంప్లీట్‌గా తీసుకొని, ఎక్కడైతే ఇమేజ్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో, అక్కడికెళ్ళి ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చండి. ఇమేజ్ రిక్వెస్ట్‌లోకెళ్ళి ఏదో ఒక ఫోల్డర్ అనేది మీరు డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చేసుకొని, ఇక్కడ మనకు ఏదైతే మనకు లోగో ఉందో, లోగో కంపల్సరీ మీరు యాడ్ చేసుకోండి. ఏదో మనం ఇచ్చేసాం మన లోగో అయిపోయిందని గాకుండా, లోగో కంపల్సరీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లోగో యాడ్ చేస్తేనే మనకు లాంగ్ ఇమేజ్ అయినా, షార్ట్ ఇమేజ్ అయినా ఈజీగా క్రియేట్ అయితది. అట్రాక్టివ్ క్రియేట్ అయిపోతది. అక్కడ మీరు చెప్పొచ్చు. అట్రాక్టివ్ ఇమేజ్ అని ఏదన్నా మీరు చెప్తే, ఆ ఇమేజ్ అనేది మీకు మంచిగా క్రియేట్ అవుతాదండి. ఏ పిక్సెల్‌లో ఇమేజ్ మీకు కావాలో, ఆ ఇమేజ్ అనేది ఆ పిక్సెల్‌లో క్రియేట్ అయిపోతది. ఎలాంటి సోషల్ మీడియాకైనా ఒక ఇమేజ్ కావాలి. అది క్రియేట్ జేసుకోవాలన్నప్పుడు మీకు ఆప్షన్ ఉంటది. సింపుల్‌గా చెప్తున్నా అండి. ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ చేసుకోవచ్చు. ఇక మీరొచ్చు ఇక్కడ నీడ్ ప్రొఫెషనల్ ఇమేజ్ ప్రాంప్ట్. ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్. సో, ఇక్కడ మీరు ఇచ్చేసుకొని హ్యాపీగా ఇక్కడ ఇచ్చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు నీడ్ క్రియేషన్ ఇమేజ్ ప్రాంప్ట్ అని యూట్యూబ్‌కి, ఇన్‌స్టాగ్రామ్ 2 ఇయ్యొచ్చు మీరు. సో, ఏదైతే మనకుందో అది. సో, ఇక్కడ ఇచ్చేసాక మనం జేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైనా ఆప్షన్ మనకి ఏదుందో అది మనం యూజ్ జేసుకోవచ్చండి. మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్ ఉంటాయి. ఇది తీసుకొని ఇక్కడ కాపీ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు మళ్ళీ కొత్త కంటెంట్ అనేది మీకు క్రియేట్ అయిపోతది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కంటెంట్ ఇక్కడ క్రియేట్ అయిపోతదన్నట్టు. సో, ఈ విధంగా క్రియేట్ అయినప్పుడు మీకు ఇమేజ్‌లో చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇన్‌స్టాంట్, మీడియం అని. సో, ఇట్లా ఈ విధంగా మనకు ఇమేజ్ క్రియేట్ అవుతది. లేదు నాకు 1080 పెద్ద ఇమేజ్ కావాలన్నప్పుడు ఇక సింపుల్ అండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు చాలా మనకు ఓపిక ఉండాలండి. ఏదో ఇచ్చిన పిక్సెల్ ఇష్టం వచ్చినయి ఇయ్యకుండా ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇమేజ్ ఇచ్చాను గదా! ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా? ఇక్కడ 1920 అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 1080 పిక్సెల్ పెడుతున్నాను. ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాను. ఇమేజ్ ఇచ్చినప్పుడు కొన్ని ఆప్షన్ చేంజ్ చేస్తా చూడండి. ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ పెట్టుకొని అంటే అక్కడ కాకుండా లాస్ట్‌కి. లేదంటే మీరు స్టార్టింగ్‌లో పెట్టుకోవచ్చు. క్రియేట్ ఇమేజ్ అని సింపుల్‌గా ఇమేజ్ క్లిక్ చేసుకోండి. పిక్సెల్ అనేది మీరు ఏదైతే దేనికోసం థంబ్‌నెయిల్‌గా, లాంగ్ వీడియోకా, షార్ట్ వీడియోకా ఈ ప్రతి ఆప్షన్‌ని మనము యూజ్ చేసుకొని వర్కౌట్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా ఎవ్రీ సోషల్ మీడియా పోస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ కమ్యూనిటీస్‌కి, థ్రెడ్‌కి, ట్విట్టర్‌కి, లింక్డ్ఇన్ పోస్ట్‌కి ప్రతి వాటికి మీకు యూజ్ అవుతాయండి. ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసుకొని ఎలాంటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ సైజ్‌తోని. మీరు ఒక్కసారి లోగో యాడ్ చేసిన తర్వాత సింపుల్‌గా మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తున్నారో ఆ ప్రాంప్ట్ ఇక్కడ ఇస్తే మీకు ఇమేజ్ అవుతది. మళ్ళీ లోగో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు పైన వచ్చిన ప్యాటర్న్ మళ్ళీ రావదంటే డోంట్ ఫాలో ద అబోవ్ ప్యాటర్న్ అంటే మీకు కంప్లీట్‌గా ప్యాటర్న్ అనేది మారిపోతది. సో, ఈ విధంగా ఎలాంటి ప్యాటర్న్‌లోనైనా మీరు హ్యాపీగా ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లోగో గాని, ఇమేజ్ గాని, ఇమేజ్ గూడా మీకు హై వెర్షన్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంది. ఈ రేషియో మీరు చూసుకున్నట్టయితే యాస్పెక్ట్ రేషియో ఇంకోటి. ఈ ఇమేజ్‌ని మీరు ఎడిట్ అని కొడితే మీకు ఇమేజ్‌లో ఎడిట్ గూడా యూజ్ అవుతది. ఇక్కడ మీరు క్యాన్వా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ డిజైన్ అంటే మీరు ఆ డిజైన్‌లో మీరు ఎలాంటి ఇమేజ్ అయినా మీరు మార్చుకోవచ్చు.
ఇలాంటి ఆప్షన్‌లు మీకు చాట్‌జీపీటీ ద్వారా మంచి ప్రొఫెషనల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారో, అక్కడ మీకు చాట్‌జీపీటీ నేమ్ వస్తుంది. కంప్లీట్‌గా నేమ్‌ని మార్చుకోవాలి. అది మాత్రం మీరు కంపల్సరీ చేసుకోండి. ఏదైతే మీరు ప్రాపర్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో, అది ఇక్కడ మార్చుకొని మీరు కంప్లీట్‌గా షేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే టైటిల్ ఏముందో చెప్తాను మీకు. ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కాపీ. ఎక్కడైతే మీకు డౌన్‌లోడ్ అవుతుందో ఇమేజ్ అక్కడికెళ్ళి చేంజ్ చేసుకోండి. ఈ విధంగా నేమ్ చేంజ్ చేసుకోవాలి. నేమ్ చేంజ్ చేసినప్పుడు మీకు జియోతోని మీకు రావాలనుకుంటే ఇక్కడ డీటెయిల్‌లో గూడా మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. టైటిల్‌లో అండ్ ఇక్కడ ట్యాగ్‌లో. సో, అప్లై ఓకే. డన్. ఇలా నేమ్ చేంజ్ చేసుకొని హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవ్వాల్సింది డిజిటల్ రాకేష్ యూట్యూబ్ ఛానల్ అండి. మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా నాకు జస్ట్ పింగ్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ గాని, నా యూట్యూబ్‌లో గాని మీరు ఎలాంటి వీడియోస్, ఎలాంటి క్వెషన్స్ ఉన్నా నాకు పింగ్ చేయండి. డెఫినెట్‌గా నేను మీకు వీడియో క్రియేట్ చేసి చెప్తా అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. మీకు ఎలాంటి ప్రాంప్ట్స్ అయినా మన వెబ్‌సైట్‌లో ఉన్నాయండి. మీకు ఏ ప్రాంప్ట్స్ కావాలన్నా నా వెబ్‌సైట్‌లో మీకు బ్లాగ్‌లో నేను ప్రాంప్ట్స్ రాస్తున్నా అండి. ఎవ్రీ ప్రాంప్ట్ అక్కడ మీకు ఉంటుంది చూడండి. సో, కంప్లీట్‌గా మీకు ఇక్కడ ప్రాంప్ట్స్ చాలా ఉంటాయి. నేను ఎవ్రీ డే ప్రాంప్ట్ ఇక్కడ అప్డేట్ చేస్తుంటా. ఇక్కడ వెళ్లి మీరు రెగ్యులర్‌గా ప్రాంప్ట్ కావాలో అవి ఇక్కడ చెక్ చేసుకోండి. సో, మీకు ఎలాంటి ప్రాంప్ట్స్ అయినా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. హ్యాపీగా వెళ్లి చెక్ చేసుకోండి. మీరు జస్ట్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో హాయ్ పెడితే మీకు ప్రాంప్ట్ లింక్ వచ్చేస్తుంది. ప్రతి వీడియో కింద మీరు ఏది కావాలన్నా మీకు ఆ లింక్ అనేది ఉంటుందండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్.